నమస్కారం. ధనుస్సు రాశివారికి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చగల సత్యం. ఏప్రిల్ 13, 14, 15, 16 ఈ 4 రోజులు మీ శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. హనుమంతుడి కటాక్షంతో మీరు ఊహించని చోట్ల నుండి డబ్బు రాబోతోంది. మీరు ఎదురుచూసిన 2 శుభవార్తలు మీ చెవుల్లో పడబోతున్నాయి. ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకుంటే మీ కళ్లల్లో ఆనంద భాష్పాలొస్తాయి. కాని ఈ వీడియో చూడకుండా వదిలేస్తే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఈ 4 రోజుల గోప్యశక్తి. ధనస్సు రాశివారికి ఏప్రిల్ 13, 14, 15, 16 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు ఒక ప్రత్యేక స్థితిలోకి మారతాయి. ముఖ్యంగా గురుగ్రహం, కుజగ్రహం మరియు చంద్రుని స్థితి మీ రాశిపై అనుకూల ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం వల్ల మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం, స్పష్టత కలుగుతుంది. మీరు ముందుగా తీసుకోలేని నిర్ణయాలు కూడా ఇప్పుడు సులభంగా తీసుకోగలుగుతారు. ఈ రోజుల్లో మీ ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక దైవబలం ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఏ పని ప్రారంభించినా అది ముందుకు కదులుతుంది. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఈ రోజుల్లో మళ్లీ ప్రారంభమవుతాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. అది మీలో ఉన్న భయాలను తగ్గిస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఈ రోజుల్లో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. ఇది ఒక మార్పు సమయం, ఒక కొత్త ఆరంభం. హనుమంతుడి అనుగ్రహం ఎలా పనిచేస్తుంది? ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో హనుమంతుడి అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. హనుమంతుడు ధైర్యం, శక్తి, విజయం యొక్క ప్రతీక. ఆయన ఆశీస్సులు మీపై పడినప్పుడు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. హనుమంతుడి అనుగ్రహం ఒకేసారి కనిపించదు, అది నెమ్మదిగా పనిచేస్తుంది. మొదట మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీరు ముందు తీసుకోలేని నిర్ణయాలు ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు. తర్వాత మీ జీవితంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఈ అనుగ్రహం వల్ల మీరు ఎదుర్కొంటున్న శత్రువులు బలహీనపడతారు. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. మీరు కష్టపడి చేసిన పనులకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. హనుమంతుడి అనుగ్రహం వల్ల ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎక్కడైనా ఇరుకుపోయినట్లయితే అక్కడి నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ధనస్సు రాశివారి గత కష్టాల విశ్లేషణ. గత కొన్ని నెలలు ధనస్సు రాశివారికి చాలా కఠినంగా గడిచాయి. మీరు ఎంత కష్టపడ్డా సరైన ఫలితం రాలేదు. మీరు నమ్మిన వ్యక్తులు కూడా మీకు సహాయం చెయ్యకుండా వెనక్కి తగ్గారు. కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా ఒంటరిగా అనిపించింది. ఆర్థికంగా కూడా మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. డబ్బు రావాల్సిన చోట ఆగిపోయింది. అప్పులు పెరిగాయి. మీరు ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక అడ్డంకి వచ్చి పనులు ఆగిపోయాయి. ఈ పరిస్థితులు మీలో నిరాశను పెంచాయి. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారు. మీకు ఉన్న ప్రతిభను చూపించడానికి సరైన అవకాశం రాలేదు. మీరు చేసిన కృషి గుర్తింపు పొందలేదు. కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీశాయి. మీరు మానసికంగా అలసిపోయారు. కానీ ఈ కష్టాలన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. ఈ కష్టాలు మీను బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. అకస్మాత్తుగా డబ్బు వచ్చే 4 మార్గాలు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 4 మార్గాల ద్వారా మీకు ఆర్థిక లాభం కలుగుతుంది. మొదటిగా మీరు చాలా కాలంగా ఇవ్వాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశలు వదిలేసిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి మీ చేతికి రావచ్చు. ఇది మీకు ఒక పెద్ద ఉపశమనం ఇస్తుంది.
రెండవది, ఆగిపోయిన చెల్లింపులు క్లియర్ అవుతాయి. మీరు చేసిన పని లేదా సేవకు రావాల్సిన డబ్బు ఇప్పుడు మీకు అందుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మూడవది, కొత్త అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త పని లేదా ఒక చిన్న వ్యాపారం ద్వారా మీరు అదనపు ఆదాయం పొందవచ్చు. ఇది భవిష్యత్తులో పెద్ద ఆదాయంగా మారే అవకాశం ఉంది. నాలుగవది, కుటుంబ సభ్యుల నుండి లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. మీరు అవసరమైన సమయంలో ఎవరో ఒకరు మీకు సపోర్ట్ ఇస్తారు. ఇది మీకు ఒక కొత్త ఆశను ఇస్తుంది. ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి? ఈ 4 రోజుల్లో మీరు వినబోయే 2 శుభవార్తలు మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటాయి. ఇవి సాధారణ వార్తలు కావు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే వార్తలు. మొదటి శుభవార్త మీ ఉద్యోగం లేదా వ్యాపారం గురించి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఇది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, లేదా ఒక పెద్ద ఒప్పందం కావచ్చు. ఇది మీ కెరియర్ను పూర్తిగా మార్చే అవకాశం. రెండవ శుభవార్త మీ కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెళ్లి, సంతానం లేదా కుటుంబంలో ఆనందాన్ని తీసుకువచ్చే ఒక మంచి విషయం జరగవచ్చు. ఈ 2 వార్తలు మీ మనసులో ఉన్న భయాలను తొలగిస్తాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ మరిచిపోయేలా చేస్తాయి. మీ జీవితంలో ఒక కొత్త ఆశ, ఆనందం ప్రారంభమవుతుంది. మీరు మళ్లీ మీపై నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు ప్రారంభం. కుటుంబ జీవితంలో మార్పులు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారి కుటుంబ జీవితంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు చిన్న చిన్న విషయాలపై జరిగిన అపార్థాలు, గొడవలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలను వారు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి మార్గదర్శకం మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమవుతాయి. అది వివాహం, గృహప్రవేశం లేదా ఇంకో ముఖ్యమైన వేడుక కావచ్చు. ఈ సంఘటనలు కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. మీరు కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇక మీదట మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనిపిస్తుంది. మీరు మీ బాధ్యతలను మరింత సీరియస్గా తీసుకుంటారు. ఈ మార్పులు మీ కుటుంబ జీవితాన్ని స్థిరంగా మరియు ఆనందంగా మార్చే దిశగా నడిపిస్తాయి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలు. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో ఈ రోజులు చాలా ముఖ్యమైనవి. ధనస్సు రాశివారు గతంలో ఎదుర్కొన్న అపార్థాలు, దూరాలు ఇప్పుడు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో ఉన్న సంబంధాన్ని మళ్లీ సరిచేసుకునే అవకాశం పొందుతారు. మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచగలుగుతారు. దీనివల్ల మీ సంబంధంలో ఉన్న అనిశ్చితి తొలగిపోతుంది. మీరు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ అవకాశాలు కనిపిస్తాయి. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు మానసికంగా బలాన్నిచ్చేలా ఉంటారు. ఈ పరిచయం భవిష్యత్తులో ఒక స్థిరమైన సంబంధంగా మారే అవకాశముంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం బలమైన బంధానికి దారితీస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్తాయి. కాని ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కోపం, అహంకారం వంటి భావాలను దూరంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే ఈ మంచి సమయం పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార బ్రేక్త్రూ. ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఈ 4 రోజులు ఒక మలుపు తీసుకురాబోతున్నాయి. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. అది ప్రమోషన్ కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదా ఒక మంచి ఆఫర్ కావచ్చు. మీ పనిని గుర్తించేవారు ఇప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వడం ప్రారంభిస్తారు. మీరు చేసిన కృషి వృధా కాలేదని మీరు అనుభవిస్తారు. వ్యాపారస్తులకు ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు వస్తారు. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ రావడం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులు ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు కొన్ని సమస్యలకు దారితీసే అవకాశముంది.
సరైన సమయాన్ని ఉపయోగించుకుంటే మీరు ఒక పెద్ద స్థాయికి ఎదగవచ్చు. విదేశీ అవకాశాలు. విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్న ధనస్సు రాశివారికి ఈ రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీకు కనిపించవచ్చు. వీసా, ఉద్యోగం లేదా విద్య సంబంధిత విషయాల్లో ముందడుగు పడే సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక మెయిల్ రూపంలో మీకు మంచి వార్త రావచ్చు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం. విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గిపోతాయి. మీ పని స్థిరంగా మారుతుంది. ఆర్థికంగా కూడా మీరు బలపడతారు. విదేశీ సంబంధాలు కూడా మీకు లాభం తీసుకువస్తాయి. ఒక కొత్త వ్యక్తి లేదా ఒక కొత్త కాంటాక్ట్ ద్వారా మీకు మంచి అవకాశం లభించవచ్చు. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు పెద్ద స్థాయికి ఎదగడానికి అవకాశముంది. అప్పులు తగ్గే సూచనలు. ధనస్సు రాశివారు గతంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి ఆర్థిక ఒత్తిడి. అప్పులు, ఖర్చులు, ఆదాయం లోపం ఇవన్నీ మీకు చాలా ఇబ్బంది కలిగించాయి. కాని ఈ 4 రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. మీకు రావలసిన డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఇది మీకు ఉన్న అప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కొంతవరకు ఆర్థికంగా స్థిరపడతారు. మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు లాభం తీసుకువస్తాయి. మీరు పెట్టిన చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఇది మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఇక మీదట మీరు డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. మీరు ఖర్చుపెట్టే ప్రతి రూపాయి గురించి ఆలోచిస్తారు. ఈ అలవాటు మీ భవిష్యత్తును సురక్షితంగా మార్చుతుంది. ఈ సమయం మీకు ఒక హెచ్చరిక కూడా. మీరు మళ్లీ పాత తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. అప్పులు తగ్గే ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం పొందే అవకాశముంది. ఆరోగ్య మార్పులు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారి ఆరోగ్య పరిస్థితిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన అలసట, నిస్సత్తువ, ఒత్తిడి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడటం ఈ సమయంలో ప్రధాన లక్షణం. మీరు ముందు ఎదుర్కొన్న ఆందోళనలు ఇప్పుడు తగ్గి ఒక ప్రశాంతత మీలో ఏర్పడుతుంది. శారీరకంగా కూడా మీరు కొంత బలంగా అనిపించుకుంటారు. చిన్న చిన్న సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెడితే ఈ మార్పులు మరింత వేగంగా కనిపిస్తాయి. సరైన ఆహారం, సరైన నిద్ర, కొంత వ్యాయామం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా ప్రభావం చూపుతాయి. మీరు మంచి అలవాట్లు ప్రారంభిస్తే అవి మీ జీవితంలో శాశ్వతంగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించుకోవాలి. శత్రువులపై విజయం. ధనస్సు రాశివారు గతంలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న అవకాశం ఉంది. వారు మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ 4 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనపడతారు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీ విజయాలు వారికి సమాధానం చెబుతాయి. మీరు ఎలాంటి గొడవలకు దిగకుండా కూడా విజయం సాధించగలుగుతారు. మీ నిజాయితీ, మీ కృషి ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శత్రువులపై పూర్తి ఆధిపత్యం ఇస్తాయి. వారు మీకు హాని చేయాలనే ప్రయత్నం చేసినా అది ఫలించదు. కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇది మీకొక ముఖ్యమైన పాఠం. మీరు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా మీరు జయించగలుగుతారు. ఈ సమయం మీకొక విజయం అనుభూతిని ఇస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం. కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్న ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఒక శుభ సమయం. చాలా కాలంగా సాగుతున్న సమస్యలు ఇప్పుడొక పరిష్కార దశకు చేరుకుంటాయి. మీరు ఎదురుచూస్తున్న తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్నిస్తాయి. మీకు సహాయం చేసే వ్యక్తులు ముందుకు వస్తారు. లీగల్ విషయాల్లో మీరొక స్పష్టత పొందుతారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు కొంచెం సహనం పాటించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఒకసారి ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఈ సమస్యలు పూర్తిగా ముగిసే అవకాశం ఉంది. ఈ పరిష్కారం మీకు మానసికంగా ఒక పెద్ద ఉపశమనం ఇస్తుంది. మీరు చాలా కాలంగా అనుభవించిన ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు మీ జీవితాన్ని మళ్లీ సరిగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు.
అనుకోని వ్యక్తి నుండి సహాయం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరగబోతోంది. మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు సహాయం చేయబోతున్నారు. ఈ వ్యక్తి మీకు గతంలో పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు, లేదా మీరు మరిచిపోయిన ఒక పాత పరిచయం కావచ్చు. ఈ సహాయం మీకు చాలా కీలక సమయంలో అందుతుంది. మీరొక సమస్యలో ఇరుక్కుపోయినప్పుడు ఈ వ్యక్తి మీకొక మార్గం చూపుతారు. ఇది మీ సమస్యను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ సంఘటన మీకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తారు. మీరు ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఎప్పుడు ఎవరు మీకు సహాయం చేస్తారో చెప్పలేం. ఈ సహాయం ద్వారా మీరొక కొత్త నమ్మకం పొందుతారు. మీరు ఒంటరిగా లేరని, మీకు ఎక్కడో ఒక చోట సపోర్ట్ ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఇది మీలో ఒక కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయడం. ధనస్సు రాశివారు చాలా కాలంగా ఆగిపోయిన పనులను ఈ 4 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించినా కానీ మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు మళ్లీ ముందుకు కదులుతాయి. మీకు ముందుగా కనిపించని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీ పనులను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. మీరు ముందుగా ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. మీరొక పనిని పూర్తి చేసిన తర్వాత మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఇది మీకు మరిన్ని పనులను పూర్తి చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. మీరు ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేస్తే మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది. లక్కీ టైమింగ్స్. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి కొన్ని ప్రత్యేకమైన లక్కీ టైమింగ్స్ ఉంటాయి. ఈ సమయాల్లో మీరు చేసే పనులు ఎక్కువగా విజయవంతమయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం తర్వాత వచ్చే సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులు సాఫీగా సాగుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య కూడా మీకు అనుకూల సమయం. ఈ సమయంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఒక శాంతమైన శక్తి మీకు సహకరిస్తుంది. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. ఈ లక్కీ టైమింగ్స్లో మీరు చేసే ప్రతి పని మీకు ఒక ముందడుగవుతుంది. మీరు ఈ సమయాలను గుర్తించి ఉపయోగించుకుంటే చిన్న పనులు కూడా పెద్ద విజయాలకు దారితీస్తాయి. సమయమనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. సరైన సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని మార్చగలదు. ఏ తప్పులు చెయ్యకూడదు. ఈ 4 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తప్పులు చెయ్యకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. మీ ప్లాన్లను అందరికీ చెప్పడం మంచిది కాదు. కొంతమంది మీ అభివృద్ధిని చూసి అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ పనులను నిశ్శబ్దంగా చేయడం మంచిది. మీరు మీ విజయాన్ని ముందుగా ప్రకటించకుండా ఫలితంతో చూపించాలి. కోపం కూడా ఈ సమయంలో మీకు శత్రువుగా మారుతుంది. చిన్న విషయాలకు కోపపడడం వల్ల మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు. మీరు మీ భావాలను నియంత్రించగలిగితే ఈ సమయం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు చెయ్యకుండా మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. ఈ చిన్న జాగ్రత్తలు మీకు పెద్ద నష్టాలను తప్పిస్తాయి. హనుమంతుడి ప్రత్యేక సూచనలు. ఈ 4 రోజుల్లో హనుమంతుడు మీకు కొన్ని సంకేతాలను ఇస్తాడు. మీరు వాటిని గుర్తిస్తే మీ జీవితంలో మరింత మంచి మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండాలి. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. హనుమంతుడు మీకు చెబుతున్న ప్రధాన విషయమేమిటంటే మీరు మీపై నమ్మకముంచాలి. మీరు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా మీరు బయటపడగలరని విశ్వసించాలి. ఈ నమ్మకం మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు 10 రెట్లు తిరిగి వస్తుంది. ఇది హనుమంతుడి కృపను పొందడానికి ఒక సులభమైన మార్గం. ఈ రోజుల్లో మీరు సత్యం, నిజాయితీతో ఉండాలి. మీరు చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఈ సూచనలను పాటిస్తే మీరు మీ జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభించగలుగుతారు. ఈ రోజుల్లో చెయ్యాల్సిన పూజ. ఈ 4 రోజుల్లో మీరు చేసే పూజలు చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన పూజలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదయం లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండి హనుమంతుణ్ణి ధ్యానించడం ప్రారంభించాలి. మీరు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చాలా మంచిది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీలో ఉన్న భయాలను తొలగిస్తుంది. మీరు ప్రతిరోజూ కనీసం 11 సార్లు ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని జపించాలి.
గుడిలోకి వెళ్లి హనుమంతుడికి బెల్లం, వడలు లేదా సింధూరం సమర్పించడం కూడా శుభప్రదం. మీరు చేసే ఈ చిన్న పూజలు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఈ పూజలు చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను త్వరగా పొందగలుగుతారు. ఈ పూజ సమయంలో మీరు మీ కోరికలను స్పష్టంగా చెప్పాలి. మీరు ఏం కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ భక్తి మీకు హనుమంతుడి అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. మీ జీవితానికి ఫైనల్ మెసేజ్. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఒక కొత్త ఆరంభం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మిన్ను బలంగా మార్చడానికి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మీరు ఆ కష్టాల నుండి బయటపడే సమయం వచ్చింది. మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీరు చేసే ప్రతి పని మీద విశ్వాసం కలిగి ఉండాలి. మీరు మీ జీవితాన్ని మార్చగల శక్తి మీలోనే ఉంది. ఈ 4 రోజులు మీకు ఒక అవకాశం ఇస్తున్నాయి. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలుగుతారు. మీరు గతాన్ని మరచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మీరు కొత్తగా ఆలోచించాలి. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఈ మార్పులు మీకు ఒక కొత్త దారిని చూపిస్తాయి. ఇది మీ సమయం. మీరు ముందుకు సాగాలి. మీరు ఆగకూడదు. మీరు నమ్మితే, మీరు కష్టపడితే మీకు విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో ఆనందం, శాంతి, సంపద నిండాలని ఈ సందేశం మీకు సూచిస్తోంది. హనుమంతుడు. ఇంతవరకు వీడియోను శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు ఎంత ముఖ్యమో మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. మీరు వినిన ప్రతి మాటను మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమాచారం సాధారణంగా చెప్పినది కాదు, అనుభవంతో మరియు లోతైన పరిశీలనతో మీకు అందించినది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి హైప్, సహాయం, ప్రేమ ఇవ్వండి. ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయుక్తమవుతుంది. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ప్రతిరోజూ మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడలేదు. ఇది మీకు రావాల్సిన సందేశం. మీరు నమ్మితే, మీరు ఆచరిస్తే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్.